శిరసు వంచి నమస్కారం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఆకలి తీర్చే ఈ అన్నమే అమ్మ కరుణకు రూపమయ్యే, నిదానం ఈ జన్మకే కాదు 7 జన్మల వరమయ్యే. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. వారాహి తల్లి ఆశీర్వాదం మీ ఇంట నిలవాలి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మన కాకినాడ కొవ్వూరు వారాహిపీఠంలో ఉన్నాము. ఈ రోజు మన వారాహిపీఠంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ రోజు అన్నదాత ఎవరో చూద్దాము. చూడండి, వినోద్ గారు అనమాట, యుఎస్ నుంచి వచ్చారు. మన వారాహిపీఠంలో అన్నప్రసాదం పెట్టారనమాట ఈ రోజు. అయితే మన వారాహిపీఠంలో ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలని మనం కోరుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? అన్నదాత 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 సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వారాహి మాతాకు గట్టిగా, వారాహి మాతాకు, వారాహి మాతాకు, వారాహి మాతాకు. కాశీ అన్నపూర్ణేశ్వరికి, కాశీ అన్నపూర్ణేశ్వరికి, కాశీ అన్నపూర్ణేశ్వరికి, కాశీ అన్నపూర్ణేశ్వరికి. శ్రీమాత్రే నమః. మన వారాహి పీఠంలో అన్నప్రసాదం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి.